మరి చాలామంది ఫోన్లు అన్న రిజర్వేషన్ పోయింది, అన్న బీసీలకు ఒక్కటి ఇయ్యలేదు, బీసీలకు అన్యాయం జరిగింది, ఇది జరుగుతుందని 6 నెలల ముందు నుంచి చెప్పిన నేను. మీరు రెడ్లు డ్యాన్స్ చేసి పాలాభిషేకం చేసుకున్నారు చూసిరా. బీసీలకు రిజర్వేషన్ ఇయ్యొద్దు అని బుట్టంగారి మాధవరెడ్డి హైకోర్టుకు పోయి కేసు వేస్తే కోర్టు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దని కొట్టేసింది కదా. కొట్టేస్తే రెడ్లంతా సంబరాలు చేసుకున్నారు చూసిరా. వీడియో ఉంటుంది మీకు చాలామందికి ఉందా? ఒక్కసారి ఆ వీడియోని చూపిస్తా. అంటే బీసీలకు రిజర్వేషన్ రావద్దని రెడ్లు పాలాభిషేకాలు, రెడ్లు డ్యాన్సులు చేసి రెడ్లు రోడ్ల మీదకి ఎక్కిరు. వాళ్ళని ఎవడు ఎక్కువని చెప్పలే, వాళ్ళని ఎవడు రోడ్డు మీదకి ఎక్కువని చెప్పలే, కానీ వాళ్ళ జాతి ప్రయోజనాలు కాపాడబడ్డాయని చెప్పి వాళ్ళు పండుగ చేసుకురు. మరి నీ జాతి ప్రయోజనాలు పోయినాయి కదా, మరి నువ్వేం చేయాలి? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్నటువంటి రెడ్లు సంబరాలు చేసుకున్నారు. మరి ఊర్ల పొంటి ఇవాళ మళ్ళా రెడ్డి గారు నేను సర్పంచ్గా ఉంటా నామినేషన్ వేస్తే మీరేం చేయాలి? మీరేం చేయాలి? మీ గడప కాడికి వస్తాడు, మీ అన్న అంటాడు, మళ్ళా ఏ నియమం మేము అంతా మీదికే ఉన్నాం కానీ వాడేవాడు అవలగాడు మీకు రాకుండా చేసిండు, సరే తమ్మి అని అంటాడు. కానీ వాట్సాప్ గ్రూప్లో రెడ్డి వాట్సాప్ గ్రూప్లో మాత్రం మంచిగా మెసేజ్ పెడతాడు బీసీలకు రిజర్వేషన్ రావద్దు అని. 100% పెట్టిరు, నో డౌట్. ఇక అందుకోసమే బీసీలారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు శత్రువు రెడ్లు వెలమలు. రెడ్లు వెలమలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు శత్రువులు. వీళ్ళు ఎప్పటికీ మన మంచి కోరరు, ఎప్పటికీ మన మంచి కోరరు.